आप सभी का इस कक्षा में स्वागत है। आज हम 10वीं कक्षा के पाठ्य पुस्तक में से लोकगीत जो निबंध पाठ है उसके बारे में जानेंगे और उससे भी पहले हम इस निबंध लेखक के बारे में जानेंगे। పిల్లలు లోకగీత్ అంటే జానపద గేయాల గురించి రాసినటువంటి ఒక వ్యాసం దాని గురించి మనం తెలుసుకోబోయే ముందుగా లేఖక్ అంటే రచయిత పరిచయాన్ని మనం చూద్దాం. అంటే జానపద గీతాలు అనేటటువంటి దానికి సంబంధించి మన సంస్కృతిలో జానపద గీతాలకు సంగీతానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. మనోరంజన ప్రపంచంలో ఈనాటికి జానపద గీతాలకు మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది. పాటలు సంగీతం లేకుండా మన జీవితాలు మనస్సులు నీరసంగా తయారవుతాయి. ప్రస్తుతం ఈ వ్యాసంలో భారతీయ జానపద గీతాల వర్ణన అందంగా వర్ణించబడి ఉంది. లేఖక్ పరిచయం. ఇది ఒక గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠం. లేఖక్ మనం తెలుసుకున్నాం. ఆ లేఖక్ పేరు చూద్దాం ఒకసారి. భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. వీరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఆ రచయితకి సంబంధించినటువంటి చిత్రం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. వారి యొక్క జీవన పరిచయం గురించి మనం తెలుసుకుందాం. మన పాఠ్యపుస్తకంలో వారి యొక్క జీవితం గురించి వారి యొక్క పరిచయం గురించి ఇలా ఇవ్వటం జరిగింది. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి అక్షరాల్ని. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, ढूंढा आम, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. మరి వీరి గురించి చాలా తక్కువ మనకి పరిచయం ఇవ్వటం జరిగింది. ఏమిటి ఒకే ఒక విషయం ఏం చెప్పారంటే భాగవత్ శరణ్ ఉపాధ్యాయ హిందీ సాహిత్యం యొక్క మరి సుపరిచితులైనటువంటి ఒక ప్రఖ్యాత రచనాకారులు అని చెప్పడం జరిగింది. దీంతో పాటు వారు పుట్టినటువంటి సంవత్సరం మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు, 1910లో అని. తర్వాత వీరు రాసినటువంటి అనేక కథలు, కవితలు, రిపోర్టాజ్, నిబంధ వ్యాసాలు. రిపోర్టాజ్ అంటే మరి అక్కడ ఒక సంఘటన యొక్క వర్ణనని రిపోర్టాజ్ అంటారు. నిబంధ్, బాల సాహిత్యమే అపనే విశేష్ ఛాప్ చోడీ హై. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఛాయని మనకి అక్కడ కనపడతా ఉంటుంది వీరి యొక్క ప్రత్యేకత. విశ్వ సాహిత్యకి రూపురేఖ ఈయన రాసినటువంటి ప్రసిద్ధి రచనలు ఈ రకంగా ఇవ్వటం జరిగింది. అయితే మనం పరీక్షల్లో కవి పరిచయం కానీ లేఖక పరిచయం అడిగినప్పుడు రాసేటటువంటి విధానం వీరి గురించి అడిగినప్పుడు ఈ రకంగా రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా ఆయన పేరుతో హెడ్డింగ్ పెట్టి భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ లేఖక్ కా నామ్, ఇలా సైడ్ హెడ్డింగ్స్ కూడా పెట్టుకోవాలి. శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్, జన్మ सन 1910 में उत्तर प्रदेश में हुआ. మృత్యు అక్కడ మనకు పాఠ్యపుస్తకం లేకపోయినా కానీ మనం దీన్ని సేకరించడం జరిగింది. सन 1982 में हुई. विशेषताएं: इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य आदि में अपनी विशेष छाप छोड़ी है. ఇలా మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాసుకుంటా ఉంటే చక్కగా గుర్తుకు రావటం కూడా జరుగుతుంది. తర్వాత ఇంకొద్దిగా వీరి గురించి సమాచారం. उन्होंने हिंदी विश्वकोश के 4 खंडों का संपादन भी किया. వీరు హిందీ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి విశ్వకోశ్ అంటే ప్రపంచ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి దాంట్లో 4 భాగాల్ని ఈయన సంపాదకీయం కూడా చేయటం జరిగింది. ముఖ్య ప్రతిపాద్య, వీరి యొక్క రచనలో సాహిత్యంలో ముఖ్యమైనటువంటి విషయం ఏం దాగి ఉంటుందంటే ఇతిహాస్ ఔర్ సంస్కృతి. ఇతిహాస్ అంటే చరిత్ర, సంస్కృతి అంటే మన యొక్క సభ్యత, ఆచార వ్యవహారాలు. प्रमुख रचनाएं: विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि उनकी प्रसिद्ध రచనాయే हैं. వీరు రాసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రచనలు అన్నమాట. ఈ రకంగా మనం లేఖక పరిచయం గురించి మనం చక్కగా చెప్పడమే కాకుండా
అలాగే మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి పరిచయాన్ని కూడా మరి ఈ పాఠం ఏ విధాలో ఇవ్వబడి ఉంది అనేసి తెలుసుకుని ఉన్నాం మనం. ఏంటంటే అది నిబంధలో రాసినటువంటిది, అంటే నిబంధ రూపంలో రాసినటువంటి పాఠం ఇది. మరి ఈ పాఠాన్ని మీరు జాగ్రత్తగా చదువుతారనేసి ఈ లేఖకు పరిచయం తర్వాత పాఠం యొక్క విశ్లేషణ కూడా తర్వాతి తరగతిలో మీకు చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే మరి నిబంధ గురించి కూడా మీకు పరిచయం చిన్న ఒక నిమిషంలో ఇద్దాం అనుకుంటున్నాను. छात्रों को निबंध लेखन की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजन रूप से छात्रों को अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन का विकास ప్రేరిత్ కర్నా ఇస్ పాఠ్ కా ఉద్దేశం హై. ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి చక్కగా ఈరోజు జరిగినటువంటి దీన్ని మీరు అవగాహన చేసుకొని చక్కగా మీ నోట్బుక్స్లో రాయండి. ధన్యవాదాలు.